కిషోర్ సార్, శారద మేడం గారికి నా యొక్క నమస్కారములు. అండ్ మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ విషెస్. 20 years బ్యాక్ నాకు తెలిసి ఆ 20 years బ్యాక్ ఒక 3-4 months బ్యాక్, అంటే నాకు తెలిసి ఫిబ్రవరి ఇలాగే మనం ఒకసారి గ్యాదర్ అయి ఉంటాం కావచ్చు. ఒక 25 years బ్యాక్, అది కూడా ఫేర్వెల్ పార్టీ లాంటిది ఏమైనా ఉంటే ఒకటి గ్యాదర్ అయి ఉంటాం కావచ్చు. అప్పుడు మాట్లాడి ఉంటాం ఇలా, సేమ్ ఇదే సిచ్యువేషన్లో కూర్చొని ఇలా మాట్లాడుకొని ఉంటాం. మీరు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మేము మాట్లాడుకుంటాం. బట్ అది మేము స్టూడెంట్స్తో మాట్లాడేట్టుగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడుతున్నట్టు అంటే 25 years తర్వాత కూడా మేము మమ్మల్ని గుర్తుంచుకొని, అంటే ఈరోజు జనరేషన్ మేము చూస్తున్నాం సార్, సేమ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి అసలు యాక్చువల్గా ఇంకొక 25 years తర్వాత ఇప్పుడు నేను టీచ్ చేస్తున్న పిల్లలు ఈ గెట్ టుగెదర్ అంటూ ఉండదు. ఏముంటుంది సార్ అంటే వేరే ఎవరు ఉండొచ్చు, ఎందుకంటే వాడికి సార్ అనేటువంటి వాడికి విలువనే లేదు. మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా, వాడికి ఒకటే రైట్ క్లాస్ చెప్పాడా వెళ్ళిపోయాడు బస్. అంతేగాని సార్ మీరు చెప్పడం వల్ల నేను పాస్ అయ్యాను, మీరు చెప్పడం వల్ల నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, మీరు చెప్పడం వల్ల ఏదో ఏమీ లేదు. అట్లీస్ట్ ఈ రోజుల్లో పిల్లలు మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నేను విన్నాను సార్, మీరు మమ్మల్ని బాగా కొట్టారు సార్, అది ఇది అంటున్నారు. కానీ నాకైతే ఏం గుర్తులేదు. ఈ మధ్యన మానేసి దాదాపు 10 years అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లున్నారంటే చిన్న విషయం చెప్తారు సార్. జనరల్గా మన పిల్లల్ని ఏమంటాం, అదిగా తల్లి నీకు ఆ విషయం అర్థం అవుతుందా, ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తుంది కదా. ఓ పేరెంట్ వచ్చి సార్ మా పాపని తల్లి అని ఎట్లా అంటాడు, తల్లి అనుకోతే ఆడపిల్ల నీకు ఏమంటాడు సరే అని చేసి ఏం చేసాము, సరే ఇది ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా కాదు ఏం చేసాము, మేడం అది కాదు నాన్న, మేడం వింటున్నావా, మేడం క్లాస్ విను, మేడం వాట్ ఇస్ యువర్ డౌట్, ఇలా స్టార్ట్ చేసాం. మా అమ్మాయిని మేడం అంటారా, మా అమ్మాయి ఎట్లా కనిపిస్తుంది, మేడం లెక్క కనిపిస్తుందా, ఇలాంటి సిచ్యువేషన్స్ నా ప్రజెంట్ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే ఇది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఏంటి వచ్చేసారంటే చదివే సిచ్యువేషన్ బేటా అండర్స్టూడ్ బేటా బేటా కనుక వచ్చింది. ఇప్పుడు వాడిని ముట్టుకునుడు కాదు కదా, వాడు ఏమని సింపుల్ క్లాస్ చెప్తున్నామా, వెళ్ళిపోతున్నామా, బ్లాక్ బోర్డ్కి వస్తున్నామా, బ్లాక్ బోర్డ్ ఏం చెప్పాలనుకున్నా చెప్పేపోతున్నాం. ఎవరికి ఒక డౌట్ అడిగాడు, అట్లీస్ట్ అండర్స్టాండ్ అయ్యేదాన్ని మేము కూడా అడిగాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో షెడ్యూల్ అలా ఉంటుంది. నేను టీచింగ్ వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ రాగానే ఎంసెట్, మెయిన్స్, ఐపీ, అడ్వాన్స్ ఎట్ ఏ టైం అవన్నీ వాడికి ఇవ్వాలి. ఏం చేస్తున్నాం, క్లాస్కి వెళ్తున్నాం, చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు వాడు స్టూడెంట్, వాడి పేరు తెలియదు, వాళ్ళు ఏమీ తెలియదు. వాడు అయిపోతే ర్యాంక్ వచ్చిన తర్వాత వచ్చిందా సర్వీడు నేనేపోయినా నా స్టూడెంటేనా, అది సిచ్యువేషన్. అంటే ఒకప్పుడు ఎట్లా ఉంది సార్, నేను చదువుకున్నప్పుడు ఒక 25 years బ్యాక్ ఇలా మీరు గ్యాదర్ కావడం ఒక అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా హైలీ ఇంపాసిబుల్. 25 years బ్యాక్ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ చేయడం అంటే అట్లీస్ట్ వాళ్ళ గ్యాదర్ ఫోటో విషయం అయితే మమ్మల్ని కూడా వెళ్ళి అసలు యాక్చువల్ అయితే ఏమి ఐడియా లేదు. అన్ని ఫోన్ చేసి సార్ మీ స్టూడెంట్ వచ్చారంటే ఎవరు స్టూడెంట్, 25 years బ్యాక్ స్టూడెంట్ అంటే చాలా. నా ప్రజెంట్ ఇప్పటి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాను, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఐ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. నాకు ఒక పాప నుండి పాప వచ్చేసి షీఈస్ డూయింగ్ నా ప్రజెంట్ ఎంబీబీఎస్ ఇన్ నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ బాబు వచ్చేసి 7th class. ఓకేనా, రైట్. సో ఎనీహౌ అంటే ఈ విధంగా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇంకో అంటే ఈ విధంగా ఒక టీచర్ని గుర్తుంచుకోవడం కూడా గ్రేట్. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా గుర్తుంచుకున్నందుకైనా యాక్చువల్గా నాకు ఈరోజు అక్కడ మంచి ప్రోగ్రామ్ ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఒక ఫంక్షన్ ఉండేవాళ్ళు, వెళ్ళాల్సింది ఉండే. మ్యాక్సిమం రావద్దు అనుకుంటే కిషోర్ సార్ ఉండి శారద మేడం ఉండి వెళ్దాం తప్పి బాగుండదు, వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పి డ్రాప్ అయ్యొచ్చు. ఎందుకంటే ఒకటే రీజన్, 25 years బ్యాక్ కూడా మనం అప్పటి నుంచి ఇప్పుడు గుర్తుంచుకొని పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళేటువంటి ఒక బాధ్యతతో ఇంటికి వచ్చాం. ఇంకోటి యాక్చువల్గా కూడా మీరు అంతా అనుకోవచ్చు, రమేష్ సార్ నాకు ఫస్ట్ ఇది వెళ్దాం కదా. అప్పుడు అంటే జనరల్ మార్నింగ్ వచ్చినప్పుడు ఒకసారి నా ఫోటో ఒకసారి చూసుకున్నాను.
20 years బ్యాక్ 25 years బ్యాక్ ఎట్లా వస్తుందో చూసుకున్న తర్వాత నాకే అనిపించింది ఇది నేనేనా. అప్పుడు మ్యాక్సిమం సగం ఉండొచ్చు కదా, డబుల్ అయ్యాం. ఓకే రైట్, థ్యాంక్ యూ బెటా. పిల్లలు మేము చెప్పినా వినరు సార్, ఉల్టా మమ్మల్ని కొడుతుంటారు. ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది సార్. అంటే నిజంగా మీరు అన్నట్టు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ విధంగా గెట్ టుగెదర్ అనేది చూడం సార్. మేబీ ఆన్లైన్లో చేసుకుంటారేమో, వీడియో కాల్లో చేసుకుంటారేమో, కానీ ఈ రకంగానైతే నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన గౌరవనీయులైన రాజేష్ సార్ గారిని మాట్లాడవలసింది సార్. ఈరోజు మరి ఇంతమంది మన ఎవరో ఫోన్ చేసినప్పుడు 20 సంవత్సరాలు అంటే ఒకసారి గుర్తు చేసుకున్నాను. ఈ రమేష్ సార్ని చూస్తే ఇప్పుడు అక్కడ కూర్చున్న పర్లేదు, ఇక్కడ కూర్చున్న పర్లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా మీ పిల్లలాగానే ఉన్నాడు కదా, వీడియో చేస్తున్నారు కదా. యాక్చువల్గా రమేష్ సార్ ఫస్ట్ స్కూల్లో చార్టెడ్ స్కూల్ వచ్చినప్పుడు చెప్తారా అని నాకు డౌట్ వచ్చింది అసలు. అంటే ఎందుకంటే అసలు నేను స్కూల్లో పనిచేసినా కూడా నన్ను ఎవరు స్కూల్లో పనిచేస్తున్నారు అని వారు అనుకోలేదు. నన్ను కూడా వాళ్ళ మేనేజ్మెంట్ లాగానే అనుకున్నారు, రామేష్ సార్ గారు, శేఖర్ సార్ గారు. ఇప్పటికి కూడా చార్టెడ్ స్కూల్ రాజేష్ సారు వీళ్ళు ఒకటే అని టీచర్స్ అపాయింట్ చేసినప్పుడు కిషోర్ సార్ కూడా అట్లా అనుకుంటాడు, ఏదికి నేను చెప్తుంటాడు, నేను మంచి ఇంగ్లీష్ కూర్చుంటాడు, క్లాస్ కూర్చుంటాడు అనుకుంటాను. అంటే అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. అలాగే నేను చేశాను కూడా, పిల్లల్ని కూడా అలా చూసుకున్నాను. ఇక పిల్లల్ని శాస్త్రి ఇప్పుడు అన్నీ చెప్పాలనుకున్నా చాలా, కానీ అన్నీ మీరు చెప్పేశారు, నాకు చెప్పడానికి ఏం లేదు. మరి సార్ చెప్పినట్టుగా ఒకటి, మన పిల్లల్ని మనం ఎలాగైతే పెరిగామో ఆ విధంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలు చెడిపోతున్నారనే కారణం మీరే. మీన్స్ పేరెంట్స్. నాన్నగారు కొట్టాడు, వేస్తా కొట్టింటారా, వేస్తా పక్సుకుంటా. సో ఒక్కసారి మనకి అవకాశం ఇస్తే వాడు అదే చేస్తున్నాడు. దానికి కారణం ఎవరు కాదు, కాదు పిల్లలు కాదు, మీరే. మీ దానిలో కన్నైనా ఒకసారి కొడితే వాళ్ళ నాన్న వచ్చి గేట్లో వచ్చిండు, ఎవరు తెలుసుకోబెట్టింది చూసి మాట్లాడింది, సార్ సార్ నమస్కారం సార్. ఎందుకంటే వాళ్ళ భయకోసం నా దగ్గర వచ్చిండు, కానీ గేట్లో వచ్చాక సార్ మీరు ఏమనుకోండి సార్, ఇంకా నాకు తగ్గిన ఏమన్నా. కారణం ఏమిటి, వాడు వీళ్ళు అంత పెద్దగా ఉన్నాడు, అంత ఒక పెద్ద ప్రొఫెషన్ ఉన్నాడంటే కారణం వాళ్ళ నాన్నగారిని మెచ్చుకోవాలి. సో అలాగా మన పిల్లల్ని మనము ఒక హై రేంజ్లో ఉండాలి అలా చూడాలనుకుంటే కనీసం అందరికి వదిలిపెట్టండి, మన పిల్లలైనా మీరైనా కనీసం అలా చేయకండి. ఎందుకంటే కొట్టాడు తిట్టాడంటే సరే బిడ్డ నేను చూద్దాం కానీ ఇప్పుడైతే చక్కగా చదువుకో, నువ్వేం తప్పు చేసావు ముందని అడగండి. అలా చేస్తే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు, అవన్నీ బాగా పెద్ద పెద్ద పొజిషన్ చెప్తున్నారు. మేము మాత్రం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. మీన్స్ ల్యాడర్, ఒక నిచ్చెనలాగా మిమ్మల్ని ఈ గోడ నుంచి తీసుకొని పైకి పంపిస్తున్నాం. అయితే ఇవాళ అందరూ పిలిచారు చూడండి, 25 సంవత్సరాల క్రితం ముందు పిలిచారు చూడండి, అది మీరు మాకు ఇచ్చేటువంటి ₹1,00,00,000 వాల్యూ ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు చదువును గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఆహ్వానించారు. మరి ఇలాగే మనని కని పెంచి పెద్ద చేసినటువంటి అమ్మ నాన్నకి మనం ఏమి కాదు, అది ఆలోచించండి. ఈరోజు మమ్మల్ని 25 సంవత్సరాల తర్వాత పిలిచారు, కారణం ఏంటి, మీ యొక్క ప్రొఫెషన్ డెవలప్ కావడానికి మీరు చేస్తాం. ఓకే బాగుంది. మరి మీరు ఒక వ్యక్తిగా తయారు కావడానికి రక్త మాంసాలు ఇచ్చి పెంచి పెళ్లి చేసి పెళ్లి చేసిన తర్వాత మనం వాళ్ళకి ఏమీ కాదు అని అంటే ఆలోచిస్తే మనము మన పిల్లలు ఎలా చూసుకుంటున్నాము మన తల్లిదండ్రులు అలాగే చూసుకుంటాం. ఆడపిల్ల అయితే అత్తమామలు కావచ్చు, మా పిల్ల అయితే అమ్మ నాన్న కావచ్చు, మనల్ని ఏ విధంగా చిన్నపడతాన్ని కంటనే పెట్టకుండా మనకి ఏది కావాలంటే అది ఇస్తూ పెంచి పోషించారు. కనీసం మీరు మీ పెద్దవాళ్ళని అలాగే చూసుకోండి, అంతకన్నా మీరు ఎక్కువ చేసేది ఏమీ లేదు. అలా చేస్తారనేటువంటి ఆశయం నాకు పిల్లలు చాలా మందిగా చెప్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు పాట చెప్పేది కాదు, ఒక ప్రొఫెషన్లో ఉన్నారు అందరూ, మీకు పిల్లలయ్యారు. సో మనం చేసేది ఏంటంటే మన రాబోయే తరాలు
మనను ఎలా చూడాలి అంటే మనం మన అమ్మ నాన్న అలా చూడాలి. మన అమ్మ నాన్న చూసినప్పుడే వాడు చూస్తుంటాడు, అభ్యసిస్తుంటాడు. మా తాతకి ఏం చేస్తున్నాడు మా అమ్మ, సరే నేను కూడా అలా చేస్తాడు. ఇమిటేట్ అనుకరణ. వాడు ఏం చేయడం, నువ్వు మీ నాన్న నువ్వు తన ఏదో మాట అన్నావు, మా నాన్న సార్ నేను కూడా తెల్లవాడు అదే మాట్లాడతాడు. ఏమదే ఏంది నేను నువ్వు అనలేదా మీ నాన్నను? ఒకసారి వేరే ఆన్సర్ లేదు. ఇంట్లో మా మనవాడు ఉన్నాడు, మా కొడుకు. వాడు ఏమంటాడు, తాత నాన్న అల్లరి చేసింది చిన్నప్పుడు. ఎందుకంటే కాదు కావాలి. వాడు ఉండే 7 years వాడిని క్వశ్చన్ అడుగుతున్నాడు, నాన్న అల్లరి చేసిందా? ఎందుకంటే నాకు కావాలి. అంటే వాళ్ళు మనం అనుకో చిన్నపిల్లలు అనుకుంటున్నాం. ఈ జనరేషన్ ఎట్లుంటే చాలా అనుకరిస్తున్నారు, ఇమిటేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం అదే చేస్తాం అనేటువంటి విధానంలో ఉంటున్నారు. కాబట్టి మనము మన పెద్దవాళ్ళు ఏం చూస్తామో వాళ్ళు అలాగే చూస్తారు. కాబట్టి మనం చెప్తే బట్టి మనము ఇంత పోషించాము, మన గురువులు గౌరవిస్తున్నాము. మనం కూడా మన అమ్మ నాన్నల్ని గౌరవిస్తూ వాళ్ళని గట్టి రెప్పలుగా కాపాడుకుంటూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. అందుకని ఎక్కువ చెప్పేది ఏం లేదు మీకు. ఓకే, ఈ కార్యక్రమం చేసినటువంటి ఆర్గనైజర్స్ అన్నండి ఏమనుకోండి, అందరికీ ఒక పేరున వాస్తవం చెప్పాలంటే 20 సంవత్సరాల తర్వాత ఎవరెవరు పోయారు. ఇలా కావాలంటే మధ్య మధ్యలో కలవాలంటే అందరి నంబర్స్ ఒకసారి గ్యాదర్ చేసుకొని ఒక గ్రూప్లో పెట్టేస్తే, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ వస్తే ఆ గ్రూప్లో పెడితే కనీసం అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి. మేము కూడా ఏదైనా ఫంక్షన్లు అయితే అలా పెట్టేస్తాము, మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటే నా యొక్క కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తామని గారికి మరియు మన ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారికి, మన చాణక్య పాఠశాలకి రథసారథి అనేటువంటి తెలుగు రాజయ్య సార్ గారికి, మరియు నా మిత్రులు రమేష్ అండ్ పవన్ సార్ గారికి అందరికీ నమస్కారము. మరియు నా ప్రియమైన విద్యార్థులకి నా శుభాశిష్యులు. చాలా సంతోషంగా ఉంది ఈ సిల్వర్ జూబ్లీ వేడుకకి మీరందరూ ఇలా గ్యాదర్ అయ్యి మమ్మల్ని ఇలా పిలవడము. మీకే కాదు, ఈ గ్యాదరింగ్ మాకు కూడా ఉంది, ఇలాగే అవుతుంది. ఎందుకంటే మేము మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా కలవట్లేదు. పవన్ సార్ని అయితే మాత్రం అప్పుడు ఆఫ్టర్ 25 years నేను కూడా చూడడం, ఇది మాకు కూడా ఒక గెట్ టుగెదర్ లాగా గ్యాదరింగ్ లాగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి ఎక్కువ పాత్ర పోషించినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, నిజంగా మన చాణక్య స్కూల్ చాణక్యుడి నీతి బోధనలతో ఉన్నటువంటి స్కూలే అనిపించింది. సార్ ఈవెన్ టీచర్స్ని సెలెక్ట్ చేయడంలో కూడా చాలా టాక్టికల్గానే సెలెక్ట్ చేసేవాళ్ళు కదా సార్. ఒక గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ కావాలి అంటే ఎలా పరీక్షలు ఉంటాయో మీకు బోధించడానికి ఉపాధ్యాయుని సెలెక్ట్ చేయడానికి కూడా సార్ మాకు అలా పరీక్షలు పెట్టే సెలెక్ట్ చేసేవాళ్ళు. మంచి ఉపాధ్యాయుల్ని ఎన్నుకునేవాళ్ళు ఆయన. తర్వాత పిల్లల పట్ల కూడా చాలా సౌలభ్యాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు ఫీజుల విషయంలో. ఇదివరకు ఇది 3rd batch గ్యాదరింగ్లో నేను పార్టిసిపేట్ అవ్వడము. ప్రతి పిల్లవాళ్ళు కూడా ఎంత ఎమోషన్గా చెప్పారంటే ఫీజుల విషయంలో కూడా, వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము, మేము పాఠశాల స్థాయిలో ప్రైవేట్ స్కూల్లో చదివి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే బికాజ్ ఆఫ్ రామరెడ్డి సార్ అని చెప్పని పిల్లలు చాలా చాలా చెప్పారు. అది చాలా సంతోషం అనిపించింది. అదైన వ్యక్తిత్వం. చాణక్య స్కూల్ ద్వారా చాలామంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడ్డారు. ఈ బ్యాచ్లో కూడా చాలా సంతోషం వేస్తుంది. పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడ్డారు. మళ్ళీ కొంతమంది అమ్మాయి మ్యాథ్స్లో నేను చాలా వెనుక 10th ఫెయిల్ అయ్యానని చెప్పానండి, కరుణశ్రీ. వెరీ గ్రేట్ అమ్మా, చాలా ధైర్యంగా చెప్పావు. కానీ నేను నీలాంటి స్టూడెంట్ని, నేను కూడా మ్యాథ్స్లో చాలా భయపడేదాన్ని, స్టిల్ ఇప్పటికీ కూడా మ్యాథ్స్. కానీ నేను మాత్రం బికాజ్ ఆఫ్ మ్యాథ్స్ టీచర్ వల్లనే నేను మ్యాథ్స్లో వెనకబడిపోయాను. టీచర్ అంటే భయం ఉండేది నాకు. ఆ భయంతో నాకు వచ్చింది కూడా అలా కూర్చొని ఉన్నప్పుడు సార్ అడుగుతూ ఉండేవాళ్ళు. నేను అనుకునేదాన్ని ఈ సమాధానం కరెక్ట్ ఇది చెప్పాలి అని. శారదలే అని చెప్పాను అనేలోపే నేను అది మర్చిపోయేదాన్ని. ఆ ఎక్స్పీరియన్స్తో
నిజంగా నేను నా వృత్తిలో నా పిల్లల పట్ల ఆ స్నేహ భావంని కంటిన్యూ చేస్తూ ఆ భయం నాకు ఎప్పుడు అస్తమానం నా సర్వీస్లో గుర్తొస్తూ ఉంటారు సార్. ఆ సార్ కూడా ఎవరు కాదు, నాకు మళ్ళీ నా మండలంలోనే పీజీహెచ్ఎంగా వచ్చారు. అప్పుడు ఆ సార్తో నేను అన్నాను, సార్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ వాజ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్ అని చెప్పని అన్నాను కూడా సార్. ఎందుకంటే పిల్లలు బాల్యంలో మనం అనుకుంటాం కానీ అన్నీ గుర్తుండిపోతాయి, అంటే మనసుకు తాకినటువంటి ప్రతి విషయము గుర్తుండిపోతుంది. సరే ఇక్కడైతే సార్ అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీ మేనర్లో అందరితో చక్కగా బోధిస్తూ ఉండేవాళ్ళు. మనం అయినామంటే అది మన ల్యాబ్ దాంతో. కానీ అయినప్పటికీ కూడా వేరే రంగాల్లో మనకు మ్యాథ్స్ లేకుంటే మాత్రం ఇంకా వేరే రంగాలలో కూడా చాలా నాలెడ్జ్ ఉంటూ ఉంటుంది చక్కగా. దీంట్లో ఫ్యాషన్ డిజైనింగ్గా ఇది పిటిషన్ దాంట్లో ఓకే అమ్మా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో శైలజ ఓకే టైలరింగ్ ఉంటుంది. ఓకే మన అంతేకాదు మా కుటుంబ బాధ్యతల విషయంలో కూడా చాలా పాత్ర పోషిస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు తల్లులుగా తండ్రులుగా పాత్ర పోషిస్తున్నట్టున్నారు. అయితే మీరు నిర్వర్తించేటువంటి విధుల పట్ల, మీ బాధ్యతల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల, ఇందాక రాజేశారి కూడా చెప్తున్నట్టుగా తల్లిదండ్రుల పట్ల కూడా ప్రతి దానిలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్ని అధిరోహించాలని ఆశీర్వదిస్తూ నన్ను పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉండేవారు మ్యాథ్స్ సార్ మ్యాథ్స్కి, హిందీ సార్ హిందీకి, పవన్ సార్ ఇంగ్లీష్కి, మీరు సోషల్కి, ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ సబ్జెక్ట్కి అసలు ఈ వాళ్ళ పేరుకి సినానిమ్ లాగా ఉండేవాళ్ళు. ఆ రకంగా మాకు టీచ్ చేశారు. మీరు మీ బేసిక్స్ వల్లనే మేము ఈరోజు ఒక్కొక్కరం ఒక్కొక్క ఫీల్డ్లో సెటిల్ అయి ఉన్నాము. ఆ క్రెడిట్ అంతా గోస్ టు మీ ప్రతి ఒక్క టీచర్కి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ గౌరవనీయులైన పవన్ సార్ గారిని మాట్లాడాల్సిందే. My name is Pawan Kishore. You know my name? You know? పవన్ సార్ అనేది English మాత్రం గుర్తుందా? The life and English. If you remember the English, it leads your life, your future. Does it? Okay. My name is Kishore Pawan. ఎట్లా అనుకుంది నేను చాణక్య స్కూల్ అనేది ఒక డయాస్ అంటున్నాను. అంటే ఇప్పటికీ ఇంత మంచి ఫ్రెండ్స్ని, ఇంత మంచి కంపెనీ, అంటే మిమ్మల్ని మీరు స్టూడెంట్గా మిమ్మల్ని అంటే పెడుతున్నారు, వచ్చినప్పుడు గుర్తొస్తున్నారు, వెళ్ళిపోతున్నారు జరుగుతుంది. ప్లస్ మేము ఒక 10 మందిని ఇంకా కలవడం అనేది మాకు ఒక డయాస్ అది చాలా మంచి ఫ్రెండ్స్ని మాకు చాణక్య స్కూల్ కలిపింది. రమేష్ సార్ కానీ, రామరెడ్డి సార్ కానీ, శేఖర్ సార్ కానీ, రజనీ మేడం, ఇంకా అదర్ టీచర్స్ కూడా వాళ్ళందరినీ కలిపింది చాణక్య స్కూల్. కాబట్టి దాన్ని ఇప్పటికీ మర్చిపోదు. చాణక్య స్కూల్ అనేది ఎప్పుడు దాని ముందు నుండి వెళ్తుంటే ఇన్ కార్ కానీ, వెహికల్ కానీ, ఎందులో వెళ్ళినా కానీ ఇది చాణక్య స్కూల్ ఉండే, ఇక్కడ మేము పనిచేసినాం, ఈ స్టాఫ్ ఉంటే ఇది అన్నీ చెప్పుకుంటాం. అదొకటి అది చాలా గ్రేట్. అది వదిలిపెట్టి ఇప్పుడు మీరు అందరూ డిఫరెంట్ అందులో జాయిన్ అయ్యారు, డిఫరెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, అందులో సెటిల్ అయ్యారు, అదంతా జరిగిపోయింది. బట్ నిన్న రీసెంట్గా ఒక రీల్ చూశాను నేను. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, మల్లారెడ్డి తను రీసెంట్లీ వెళ్తూ జాపాన్ వెళ్ళి తను అక్కడ ఎంప్లాయీస్ని ఒక క్వశ్చన్ అడిగింది. 90 years క్రాస్ అయినా వీఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ జాబ్ అని అడిగాడు. అంటే సార్ ఇక్కడ యూత్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ప్లస్ రిక్రూట్మెంట్స్ అనేవి ఉండవు, మీకు ఖచ్చితంగా 90 years అయినా 100 years అయినా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాల్సిందే, మా ఇష్టమైతే నేను రిటైర్ అవుతాం అని చెప్పారట. ఎందుకు అంటే అక్కడ యూత్ లేదు. నాట్ ఓన్లీ ఇన్ జపాన్, ఇన్ ఎనీ కంట్రీ యూత్ అనేది చాలా తగ్గిపోయింది. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఇండియాలో 65% ఆఫ్ ద యూత్ ఇండియాలో ఉంది. మీ కొరకు అని అది మీద అయిపోయింది, మీరు సెటిల్ అయ్యారు, వేరే ఫీల్డ్ సెటిల్. మీ పిల్లల కొరకు అంటే మీ పిల్లలని చాలా డిసిప్లిన్గా పెంచండి. అంటే ప్రపంచానికి మీ పిల్లలు చాలా అవసరమవుతారు. టెక్నికల్గా వాళ్ళని మంచి ఫ్యూచర్గా చేస్తే ఇన్ 4-5 years, కమింగ్ 4-5 years ఈ యూత్కి చాలా లైఫ్ ఉంది. అందువల్ల మీ పిల్లల్ని ఇప్పుడు అసలు దారి తప్పనియండి. మీ పిల్లలు అందరూ ఏమని చెప్పారంటే దాదాపు బీటెక్ రేంజ్లోనే ప్రతి ఒక్కరు బీటెక్ అయిపోయింది అదే విషయం చెప్తున్నారు. కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు అయిపోయింది, మీరు హౌస్ వైఫ్స్ అయ్యారు, ఎంప్లాయీస్ అయ్యారు, మీరంతా సెటిల్ అయిపోయారు, నాట్ ఆఫ్ యూ. బట్ మీ పిల్లల్ని మాత్రం కాపాడుకోండి. మంచి లైఫ్ ఉంది, మంచి జనరేషన్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. బట్ వాళ్ళని దారి తప్పనియకుండా చేయండి. ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టంలో, ఇప్పుడున్న వ్యవస్థలో వాళ్ళు ఈజీగా
స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వాళ్ళని చెప్పేసి బీ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. నేను చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మీదే దాదాపు లాస్ట్ బ్యాచ్ అనుకుంటా. తర్వాత నేను టీచింగ్ ఫీల్డ్ నుండి నేను వెళ్ళిపోయింది. అప్పుడే జాబ్ వచ్చింది. నౌ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ కరీంనగర్ డిఎంహెచ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. మా వైఫ్ గవర్నమెంట్ టీచర్, మీలాగే వెంటబడి తను టీచర్ని చేసిన. వర్కింగ్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ బీనవంక. మై సన్ ఈజ్ అగ్రి మేనేజర్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈజ్ కంప్లీటెడ్ అగ్రికల్చర్ బిజినెస్, బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది. మై డాటర్ థర్డ్ ఎంబీబీఎస్ ఇన్ పల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇస్తుంది. ప్లస్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన రజని నాకు ఒక 3 months బ్యాక్ కాల్ చేసింది. సో నేను రజని ఎవరమ్మా అంటే, సార్ ఇట్లా రజని 9th class గుర్తుందా? అప్పుడు మీరు అంటే, సార్ మీరు అనకండి నన్ను అంటే, మీరు అంటే ఇప్పుడు పెద్దగా అయిపోయారు. స్టూడెంట్స్ కాదు, అందరూ చాలా సెటిల్డ్ అదైపోయారు. కాబట్టి మీరు అందరు గ్యాదర్ చేసినందుకు, మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ప్లస్ మమ్మల్ని గుర్తుంచుకోండి, మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటాం. థ్యాంక్ యూ. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే 2001 అంటే దాదాపుగా 25 సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పటికి. ఇంతకుముందు 5 బ్యాచ్లు దాదాపు దీంతో మనము సెలబ్రేషన్స్ 5వది మన స్కూల్ నుండి ఆల్మోస్ట్ మీరంతా కూడా ఈరోజు ఎట్లా కనబడుతున్నారంటే, ఆ రోజు మేము పాఠాలు బోధించేటప్పుడు కూర్చున్నటువంటి విద్యార్థుల్లాగానే కనబడుతున్నారు ఇప్పటికీ. దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉంటుంటారు దాదాపు, కానీ మాకు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు లెక్కనే కనబడుతుంది. అంటే ఆ భావము మా పిల్లలు కాబట్టి ఆ భావన అలా కనబడుతుంది. ఈ సమావేశంలో పార్టిసిపేట్ అయినటువంటి మా మిత్రుడు వెంకటరామరెడ్డి గారు, మరియు సీనియర్ ఉపాధ్యాయులు అయినటువంటి రాజయ్య గారు, రమేష్ గారు, పవన్ కిషోర్ గారు, శారదా మేడం గారు, ఇంకొక పవన్ సార్ అని ఇది టీమ్ శశిధర్ సార్ ఒకటి సోషల్. అప్పుడు మేడం కూడా చెప్పారు. ఎక్కువగా అందరు కూడా గుర్తు చాణక్య స్కూల్ అంటేనే రామరెడ్డి సార్ కొంచెం లైట్గా అందరినీ ప్రేమగా చూసేవాడు. ఎందుకంటే పో బిడ్డ తీసుకురాపో, ఫీజులు తీసుకురాపో అని పంపిస్తూ ఉండేవాడు. మేము ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ వైపుగా చూసుకునేవాళ్ళం. రాజయ్య గారు మాకు దాదాపుగా చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో కూడా మాతో సమానంగా చూసుకున్నాం ఆ రోజు. ఇప్పుడు కూడా సార్ చెప్పాడు ఇంతకుముందు, యద్భావం తద్భవతి. మనం ఏ విధంగానైతే ఆలోచిస్తామో మన వెంట భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడు. కాబట్టి రాజయ్య గారికి ఆ రోజు కూడా మేము ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళగానే చూసాం. టీచర్స్ అంటే ఎలా మనము స్కూల్లో ఎలా సెలెక్ట్ చేయాలి అనేటువంటిది సారే మాకు చెప్తూ ఉండేవాడు. అంటే గైడ్ లైన్స్ ఇచ్చేవాడు, ఇట్లా ఉంటే బాగుంటుంది సార్. మనకు అప్పుడు ఆ విధంగా ఇంటర్వ్యూ లోపల ముఖ్యంగా సార్నే కూర్చుండబెట్టేవాళ్ళు. ముఖ్యంగా ఇంకొకటి మనకు సోషల్ టీచర్ శశిధర్ ప్లస్ మా కుమ్రయ్య సార్ దగ్గర చేసిన సోషల్ టీచర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి సార్, అంటే మీకు ఉన్నాడో లేడో అప్పుడు. ఆ సార్ కూడా చాలా మనకు సేవలు అందించాడు స్కూల్కు. మరి ఈరోజు మనము ఈరోజు ఈ పిల్లలంతా కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే ముఖ్యంగా మన బోర్డు, ఈ బోర్డు అనేటువంటిది లేకుండా ఆ బోర్డు లేదు. అదొకటి ఈరోజు మరి గుర్తు పెట్టుకొని మరి 25 సంవత్సరాల సెలబ్రేషన్స్కు పిలిచి
మరి అందరినీ కూడా ఈ విధంగా చూసుకునేటువంటి విధమైనటువంటి భాగ్యాన్ని కల్పించారు. అది ఒక్కసారి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ. ఎందుకంటే ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా మన చుట్టాలు బంధువులు కనబడుతూ ఉంటారు, దగ్గర వాళ్ళు కనబడుతూ ఉంటారు తప్ప మనం పాఠాలు బోధించినటువంటి విద్యార్థులు ఎక్కడ కూడా కనబడరు. అకేషన్లో అంటే ఎందుకు కనబడరంటే మీరు మమ్మల్ని పిలుస్తలేం, మేము మిమ్మల్ని పిలుస్తాం. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇది ఈ ఇయర్ బ్యాచ్, ఈ బ్యాచ్ మొత్తం 40 మంది, 35. ఈ 35 మెంబర్స్ది మొత్తం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇంతకుముందు రాజయ్య గారు చెప్పారు. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను, మన బంధువులను మాత్రమే పిలుచుకుంటున్నాం, చుట్టాలను పిలుచుకుంటాం ఫంక్షన్స్కి. మీరు కూడా ఏంటంటే ఆ రోజు మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలే కాబట్టి, మా పిల్లలే కాబట్టి మీరు కూడా మాకు అత్యంత ఆత్మీయులే. మరి ఆత్మీయత ఎప్పుడు కూడా ఉండాలి మనకు. ఈరోజు ఈ విధంగా కలుసుకున్నామంటే ఎంతో సంతోషం. మరి అదేవిధంగా మనము ప్రతి ఫంక్షన్లో కలిస్తే కూడా చాలా బాగుంటుంది, గుర్తుంటాం మనం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోతే 4 ప్రోగ్రామ్ చేసిన పిల్లలు వాళ్ళు, మరి వాళ్ళు ఆ గ్రూప్లో క్రియేట్ చేయరా బాబు అంటే ఇప్పటి వరకు కూడా ఒకరు కూడా క్రియేట్ చేయలేదు. అదొకటి ఉంది. మరి ఎందుకొరకు అంటున్నానంటే ఈరోజు దీంతో మనది ఒడిచిపోవద్దు. మనం బతుకున్నంత వరకు కూడా సార్లేంటి, మనమేంటి, మన పిల్లలేంటి, మనం ఈ విధంగా ఉన్నామంటే మీరంతా కూడా చెప్పారు ఇంతకుముందు సార్లదే. ఆ సార్ లేకపోతే మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఒక అమ్మాయి కరుణశ్రీ చెప్పింది ఇంతకుముందు, నేను 10th ఫెయిల్ అయిన డేర్. అదేంటంటే అంత డేర్గా ఎవరు చెప్పుకోరు. ఆమె చెప్పింది ఇక్కడ అంటే ఇంతమందిలో కూడా చెప్పిందంటే 100% రియల్ ఒప్పుకోవచ్చు. అటువంటి పర్సన్ అంటే ఎప్పుడైనా కూడా అబద్ధం అనేటువంటి చెప్పకుండా ఉంటారు కాబట్టి అతనికి ఒకటి ఉదాహరణ. అది మరి పెళ్లిలో కూడా తెలియదంటే అప్పటి వరకు పెళ్లిలో తెలిసింది. పెళ్లికి ముందే మా సార్కి తెలుసు, సార్ తెలుసు కానీ చుట్టాలందరికీ తెలిసి వాళ్ళు కూడా ఏడ్చినారు. అంటే ఆ విధమైనటువంటి రియాలిటీ ఉండాలి. కన్యా చెప్పాడు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడారు, పర్ఫెక్ట్. ఐ సో అప్రిషియేట్. ఎందుకంటే ఇలా మన పవన్ సార్ బోధించినటువంటి ఇంగ్లీషు ఇలా ఉపయోగపడింది. ఇంకొక అబ్బాయి అన్నాడు, నేను మహారాష్ట్రలో హిందీలో మీరు టీచ్ చేస్తేనే ఈ విధంగా నేను ఉండగలిగాను, చెప్పగలిగాను, నేను మాట్లాడుతున్నాను, అక్కడ ఎదిగిపోయాను అనేటువంటిది వండర్ఫుల్ వర్డ్. ఎందుకంటే నేను చెప్తూ ఉండేవాడిని హిందీ ఎప్పుడైనా కూడా నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉండేవాడిని. ఎక్కడికి పోయినా కూడా హిందీ నడుస్తుంది. మీరు ఎక్కడైనా పోతే హిందీ ఉంటుంది. హిందీలో మాట్లాడితే అందరూ కూడా అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు. కానీ తెలుగు అనేటువంటిది మనం ఒక ప్రాంతీయ భాష 2 రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది తెలంగాణ. అంటే తెలంగాణ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మరి తెలుగు తక్కువ చూసుకోవడానికి కూడా వీల్లేదు. కాకపోతే మనని గుర్తించారు వేరే రాష్ట్రాల్లో పోతే. తెలుగు మాట్లాడితే వీడేవడం అనుకుంటారు. ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే గుర్తిస్తారు. అంటే ముఖ్యంగా దానికి ఉన్నటువంటి భాషకు ఉన్నటువంటి ఔన్నత్యము, గొప్పతనం అదనమాట. ముఖ్యంగా మనకు ఇంతకుముందు మనం మ్యాథ్స్ రమేష్ సార్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఒకరేమో నాకు భయం అని చెప్పారు, మరి ఇంకొకరేమో నాకు అసలు రాదు మ్యాథ్స్ అని, ఇంకొకరేమో నేను చాలా దానిలోనే నిష్ణాతంగా అంటే మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా అని చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు కూడా మ్యాథ్స్ అంటే భయం. ఎందుకు చెప్తున్నానంటే నేను 10th క్లాస్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాం. మేము చిన్నప్పటి నుంచి మీరంతా ప్రైవేట్ స్కూల్లో చదువుకొని ఈ విధంగా ఎన్నో గవర్నమెంట్ పోస్టులు అయితేనేమి, ఇంకా ఇతరత్ర ఉపయోగపడేటువంటి పనులైతేనేమి, అవన్నీ కూడా మీరు ఈ విధంగా చదివి నేర్చుకున్నారు. మేము గవర్నమెంట్లో మాత్రమే చదివాము. మాకు అప్పుడు గవర్నమెంట్ స్కూల్ తప్ప ప్రైవేట్ స్కూల్ లేవు. ఎక్కడికంటే మా ఊరు నుంచి మీరు 10th చదువుకున్నది ఒక 200 అడుగులు లేదా 300 అడుగులు ఉన్నటువంటి స్కూల్లో మాత్రమే. కానీ మేము 10th చదువుకున్నటువంటిది 5 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నాం. 5 కిలోమీటర్లు. అప్పటి ఉపాధ్యాయులు మాకు బోధించినటువంటి ఉపాధ్యాయుల లోపల 10th బ్యాచ్ దాదాపు ఇప్పటికీ 1-2 మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళంతా మొన్నటి మా బ్యాచ్లో గ్రూప్లో పెట్టారు. మన టీచర్స్ అంతా కూడా 2 మిగిలి ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా చాలా బాధాకరం. ఎందుకంటే మీలాగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని ఉంటేనైనా అప్పుడప్పుడు కలిసేవాళ్ళం.
కానీ ఇవి ఈ మధ్యలో వచ్చాయి కాబట్టి అప్పటి ఆత్మీయత వేరు, అప్పటి సంస్కారం వేరు. అంటే ఒక గురువు వస్తున్నాడంటే మేము ఎంతో భయపడేవాళ్ళం, కానీ ఆ భయభక్తులు ఈ రోజుల్లో లేవు. ఇప్పుడు మీ పిల్లలు ఇంతకుముందు అన్నారు ఒక అర్చన, మా పిల్లలు మాకే వెంటలేరు సార్ అని చెప్పేసి. అంటే మేము మా నాన్నగారికి భయపడ్డాం, మా తాతగారికి భయపడ్డాం. శేఖర్ అంటే చంద్రశేఖర్ రెడ్డి అయినప్పటికీ కూడా వాళ్ళు ఆత్మీయతతో శేఖర్ అని పిలుచుకునేవాళ్ళు. మరి తాతయ్య అని చెప్పి ఇట్లా చేతులు కట్టుకొని వెళ్ళేవాళ్ళం. బాపు పిలుస్తుంటే కూడా నాన్నగారు బాపు వస్తున్నామని చెప్పేవాళ్ళం. అంత ఆత్మీయత ఉండేది, అంత అభిమానం ఉండేటువంటిది వాళ్ళ మీద. కానీ ఈరోజు తండ్రి చెప్తే కొడుకు ఎంటలేడు, కొడుకు అదుపు లేకపోతున్నాడు, మరి బాధ్యతగా తండ్రి కూడా ఏం చేయలేకపోతున్నాడు. అంటే ఈరోజు కల్చర్ అంతా కూడా చెడిపోయింది. అంటే నేను ఏమంటున్నానంటే ఆ కల్చర్లో నుంచి మన పిల్లల్ని ఎప్పుడు కూడా బయటకు తీసుకురావాలి. ఈరోజు చెడిపోయినటువంటి పొల్యూటెడ్ అయిపోయింది, మొత్తం సమాజం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది. మరి ఆ పొల్యూటెడ్ నుంచి మీ పిల్లలు మంచి భవిష్యత్తును సాధించాలంటే మీరు చాలా క్రమశిక్షణతో పెంచాలి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడిని క్లాసుల్లో, క్రమశిక్షణ అనేటువంటిది తప్పనిసరి, డిసిప్లిన్ లేకపోతే మీరు వెళ్ళిపోండి క్లాస్ నుంచి అని చెప్పేవాడిని. ఎవరు అల్లరి చేసినా కూడా నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేవాడిని, లేదా బెంచ్ మీద నిలబెట్టేవాళ్ళు, లేదా బయట ఎండలు నిలబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఒక పునాది వేస్తే గోడ పటిష్టమైనటువంటి పునాది వేస్తే అది 100 సంవత్సరాలైనా ఉంటుంది. అదే దానికి పునాది లేకపోతే ఏ 2 గట్టి వర్షాలు వచ్చినా కూడా పడిపోతుంది. కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిదే లైఫ్కి ఇంపార్టెంట్ అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పించండి అని చెప్తున్నాను. క్రమశిక్షణ దాటితే మాత్రం మన చేతిలో ఉండరు పిల్లలు ఎప్పుడు కూడా. ఎండాకాలం వచ్చేసింది, సరదాగా ఊళ్ళు తిరగడం, షికాలు చేయడం కాకుండా భరతనాట్యమా, కూచిపూడి, పిల్లలకు కావాల్సినటువంటి ట్యూషన్స్ లేదా ఈత నేర్పించడం, ఇటువంటి పనులు చేయండి. ఇంతకుముందు మ్యాథ్స్ అని చెప్పాను నేను, ఏది నాకు భయం అని. మరి ఎందుకు చెప్పానంటే నాకు ఖచ్చితంగా 10th లో 350 మార్కులు వచ్చినాయి. ఆ రోజు మేము చదువుకున్నప్పుడు 10వ తరగతి పాస్ అయిందంటే వాళ్ళకి ఊళ్ళో దండేసేవాళ్ళు ఎదుర్కొని. మా బ్యాచ్ లోపల 10వ తరగతి పాస్ అయిందంటే చాలా మంది ఫెయిల్ అయ్యేవారు. 20% రిజల్ట్ ఉండేటువంటిది అప్పుడు ఆ రోజుల లోపల. మీ దానిలో ఇప్పుడు 90%, 95% కూడా వస్తుంది, 99% కూడా వస్తుంది. అప్పుడు 20% వచ్చేది. అంటే 100 మంది చదువుకుంటే 20 మంది పాస్ అయ్యారు. అంత హార్డ్ ఉండేది అనమాట సబ్జెక్ట్స్. ఆ రోజుల్లో నేను 2nd క్లాస్ పాస్ అయ్యాను ఆ 10th లో. మరి అప్పుడు మ్యాథ్స్ గురించి చెప్పాల్సి వస్తే అన్ని సబ్జెక్టుల లోపల నాకు దాదాపు 90, 80, 70 ఇట్లా వచ్చాయి. కానీ మ్యాథ్స్లో మాత్రం 36 తోటే పాస్ అయ్యాను, 36 మాత్రమే. కానీ మా బాబు 99, 100 మార్క్స్ కానీ మార్క్స్ తెచ్చుకున్నాడు మ్యాథ్స్లో. అంటే నాకు అపోజిట్, నీకు మ్యాథ్స్ అయితే ఎంత ఇష్టం లేదో ఆయనకు అంత ఇష్టం అన్నమాట. ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరికి పేరు తెలుసు కదా. చంద్రశేఖర్ రెడ్డి, చాణక్య స్కూల్, ఎస్టాబ్లిష్మెంట్ 96 డిసెంబర్ నుంచి దాదాపుగా ఒక 15 నుంచి 16 సంవత్సరాలు సార్ తోటి పార్ట్నర్గా ఉన్నాను, రామరెడ్డి సార్ తోటి. అలాగే నాకు 96లో వివాహం అయింది. 97 సెప్టెంబర్లో మీకు తెలిసే ఉంటుంది మా బాబు సంజయ్ రెడ్డి, ఒక్కడే బాబు. మేడం కూడా స్కూల్లో చెప్పింది అప్పుడు నేను ఉన్నప్పుడు, అరుణా మేడం. ఇక మా బాబు ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హిటాచీ కంపెనీలో హైదరాబాద్లో చేస్తున్నాడు, 35 లక్షల ప్యాకేజ్లో. అంటే ఆ రోజు ఎంతగా ఉపయోగపడిందంటే, ఇప్పుడు చదువు ఇప్పుడు మనకు మ్యాథ్స్ రాకుండా మా బాబుకు వచ్చిందని చెప్పాను. దేంతో అది మనం క్రమశిక్షణతో పెంచడం వల్లనే. ఈరోజు క్రమశిక్షణతో పెంచడం వల్లనే మా అబ్బాయి ఆ మార్కులు తెచ్చుకొని ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు. మరి మీ పిల్లల్ని కూడా అదే విధంగా క్రమశిక్షణతో పెంచి దేశానికి మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి విధంగా మీ పిల్లల్ని తయారు చేయాలని. మొన్న ఒక సైనికుడు నాయక్ చనిపోయాడు. ఇలా నాయక్ పేరు ఎక్కడి దాకా పోయింది? మన భారతదేశం అంతటా కూడా పోయింది. మరి ఎందుకొరకు పోయిందంటే ఆయన చేసినటువంటి ఆ పోరాటంలో చనిపోయాడు, అమరుడయ్యాడు. కాబట్టి ఇంతకుముందు కూడా మనం
అసలు వాళ్ళు అర్పించాం. మరి అదేవిధంగా మన పిల్లల్ని కూడా దేశానికి ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసి, నాకు అప్పుడప్పుడు కలుస్తుంటాడు శివప్రసాద్ సార్ బాగున్నారా అని చెప్పి అంటుంటాడు. అట్లా ఒక ఆత్మీయత అనేటువంటి మన పిల్లవాడు ఈ విధంగా తయారంటే మనకు కూడా గ్రేట్. ఇలా మా కొడుకు ఎట్లయితే ఎదిగిపోయాడో మీరంతా కూడా అదే స్థాయిలో ఉన్నారంటే చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇంతమంది మనం కలుసుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ సిల్వర్ జూబ్లీ ఇప్పుడు పెట్టారు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి కలుసుకునేటువంటి ఆలోచన ఒకసారి చేయాలని చెప్పి మీ అందరితో మరొకసారి చెప్తూ, ప్రతి సంవత్సరం ఎందుకు కలుసుకుందామంటే ఆత్మీయత 10 నిమిషాలు మాట్లాడుకుంటే మనలో ఉన్నటువంటి భావాలు మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వస్తే అన్ని విషయాలు మర్చిపోయాము. రజని చెప్పింది ఫోన్ చేసి, సార్ 18th రోజు మనకు శ్వేతలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం సార్ అంటే, సరేనమ్మా తప్పనిసరి వస్తాం కానీ అకేషన్స్ బాగున్నాయి. అయితే ఈరోజు వాస్తవంగా 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇద్దరు నాకు చెప్పాను, మా బాబు ఒకవైపు అయ్యాడు, మేడం ఒకవైపు. నాకు ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, ఎంగేజ్మెంట్. దానికి ఒకటి నేను పోలేకపోయినా, ఎందుకంటే లేట్ అవర్స్ ఉంటుంది కాబట్టి. అయినా కూడా మీ దగ్గర టైం తీసుకొని, మరి మీ ఎవరు అంజిరెడ్డి కూడా చెప్పాడు ఇలా పొద్దున, సార్ టైం అవుతుంది రండి అని చెప్పేసి. సరే నేను వస్తాను, ఒక 2 లగ్గాలు చూసుకొని వస్తేస్తాను అని చెప్పాను. సార్ తప్పకుండా రండి, 11 గంటలకే మన వాళ్ళందరూ వస్తున్నారు. మరి మీరు తప్పకుండా రావాలంటే వచ్చేస్తా, 11 కాకపోయినా 12 గంటల వరకైనా వస్తానని చెప్పాను. అదేవిధంగా 12 లోపల వచ్చేసాం. ఎందుకంటే మాట అనేటువంటిది ఇచ్చిన తర్వాత మనం తప్పకుండా ఎన్ని పనులున్నా కూడా వదులుకొని రావాల్సిందే. మన పిల్లల కొరకు, మీ అందరి కొరకు ఈ విధమైనటువంటి ఆత్మీయత సత్కారంతో ఈరోజు మీరంతా ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరినీ కూడా చూస్తుంటే ఎప్పుడో 25 ఏళ్ళ జ్ఞాపకాలు కూడా ఇప్పుడు అందరూ కూడా నెమరు వేసుకున్నారు. చాలా సంతోషం. ఈ విధంగా మీ అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఇస్తూ అందరినీ కూడా చల్లగా చూడాలని మరొకసారి చెప్తూ సెలవు. ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నిజంగా క్లాస్ రూమ్లో కూర్చొని వింటున్న ఫీలింగ్ అనిపిస్తుంది సార్. మీరు అన్నట్టు నిజంగా అంటే ఈ రోజుతోనే అయిపోకుండా నెక్స్ట్ కూడా మళ్ళీ ఫర్దర్గా కూడా కమ్యూనికేషన్ ఉండేలా చూసుకుంటాం సార్. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు గుడ్ సజెషన్ సార్. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పుడు కమ్యూనికేట్లో ఉండాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అవును సార్, ఎవ్రీ 1 year అయినా కొంచెం 5 years ఒకసారి అకేషన్స్ లో కలవండి. ఎవరైనా ఎవరి ఇంట్లో ఎవరైనా ఫంక్షన్ ఉన్నా సరే అట్లా ఇన్వైట్ చేసుకుంటాం. మీ పిల్లల పెళ్ళిళ్ళైనా చెప్పండి వస్తాయి. మరి అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు కూడా విద్యార్థులే మా దృష్టిలో. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి దాన్ని అట్నే కొనసాగించుకుంటూ మంచి భవిష్యత్తులో మీరు ఎక్కువగా మంచి తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా మంచి మీ యొక్క ఉన్నటువంటి పిల్లలకు క్రమశిక్షణ కొద్దీ వాళ్ళను మంచి విద్యార్థులు తయారు చేసి వాళ్ళకు కూడా ఒక మంచి అభివృద్ధి స్థాయిలో ఉంచాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఒకటి విషయం ఏంటంటే 96లో బడి తీసుకున్న తర్వాత అప్పుడు 91, 92లో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. వాళ్ళ పీరియడ్లో అప్పుడు 20%, 15% రిజల్ట్ వచ్చేది. అంతే ఎక్కువ రిజల్ట్ వచ్చేది కాదు. చాలామంది ఫెయిల్ అయ్యేవారు. అటువంటి వాళ్ళు కూడా చాలా కష్టపడి నా దగ్గరికి రావడం జరిగింది. నేను సార్ 4-5 సార్లు కట్టినాం సార్, 10 సార్లు కట్టినాం సార్, అవుతాం సార్, మ్యాథ్స్ అవుతాం, ఇంగ్లీష్ అవుతాం అంటే అప్పుడు ఉన్నటువంటి విద్య వేరేది. అక్కడ పర్సెంటేజ్ లేదు, అక్కడ ఉన్నటువంటి కరెక్ట్ లేదు. ఏకేమైందంటే రిజల్ట్ దిద్దే వాళ్ళకి 20% రావడం లేదు, 25% రావడం, దాంతో వాళ్ళు కొంచెం ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇక వాళ్ళని బట్టి మెల్లగా ఫీజు కట్టించింది, ట్యూషన్ బొమ్మడు, ట్యూషన్ కష్టపడు, అట్లా కొంతమంది పేరు పాస్ అయ్యారు. ఇంకొంతమంది ఏంటంటే కాలేకపోతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు పట్టుకుని మీద ఇంత జాబ్ ఏదో చెప్పే బాబు ఇబ్బంది పడతారని 4-5 మీద అట్లా అందరికీ కూడా జరిగింది. అది ఒక్కసారి సార్ కాదు, 4-5 సార్లు కట్టిన వాళ్ళకు. మా వాళ్ళకు కూడా సుధాకర్ రెడ్డి పీరియడ్లో కూడా 93, 94లో కూడా అమ్మాయి ఫెయిల్ అయింది. పాప వాళ్ళ పిల్లలు కూడా అయింది. ఇప్పటికీ చేస్తున్నారు. సార్ అయితే సార్ అంటే ఏంది అడిగి ఇట్లా సార్ సార్ మంచిదా మనం రా అన్న కట్టిన ఫీజు కట్టినా పాస్ అవుతాను.
అట్లా మా ముందు పిల్లలు ఆ వాడకు తీసుకుని అందరూ అయింది మ్యాక్సిమం చేసిన ప్రయత్నం. కానీ ఒక్కసారి సార్ 3-4 సార్లు ప్రయత్నం చేసి కాకపోతే దానికి మార్గం మనకు ఒకటి వంట తప్పదు ఈ రోజున. మనం రాస్తామాట మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఆ చివరి టైం వచ్చే వరకు ఏమైందంటే ఆ ఎగ్జామ్స్ పోయే వరకు ఏమైతే ఉన్నది మర్చిపోతాడు. మర్చిపోయి చేస్తాడు. ఆఖరి టైం మొత్తం తప్పులు రాస్తాడు. ఇచ్చినట్టు మార్కులు దాంట్లో ఆ సగం తప్పులే ఉంది. దిద్దే వరకు 30-35 మార్కులు రావు. 30 వరకు ఫేర్. అది మీది కాదు, అది పొరపాటు. అది కొంత భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఆగిపోయింది కాబట్టి, పై స్థాయికి పోలేదు కాబట్టి ఆడిపోయే వరకు ఎవరికైనా రాదు, ఇంగ్లీష్లో కానీ మ్యాథ్స్ కానీ. కాబట్టి ఏంటంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తుంటే ఫలితం దక్కుతుంది. మనం కష్టపడుతున్న చేసుకుంటూ పోవాలి. ఒకసారి 2 సార్లు 3-4 సార్లు కట్టుకోవాలి, బయటపడాలి. అట్లా ఉంటే ప్రైవేట్గా ఓపెన్ ఇన్స్టిట్యూట్ రాసిన డ్యూటీగా 9th పాస్ అయినాడు, ఓపెన్ ఇన్స్టిట్యూట్ రాసి ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమంది చెప్తారు? చాలామంది చేస్తారు. అట్లా భయపడద్దు అన్నట్టు. దాన్ని మనం తక్కువ తీసుకోవద్దు. అంటే అది గ్రేట్. నువ్వు ఇవాళ 10 మంది వచ్చి చెప్పినావంటే నేను మెచ్చుకోవాలి. అదే చాలా మంచిది. నాకు తెలియదు విషయం. నువ్వు ఒక్కసారి నాకు 2 సార్లు వచ్చినప్పుడు ఒకసారి నాకు గట్టిగా మంచిగా మా ఇంటికి వచ్చి నువ్వు చెప్తే నిన్ను బాధగా ఖచ్చితంగా చేపిస్తాను. ఇప్పుడు లేరు నా దగ్గర. ఒక 3 ఉన్నారు రాసి పెట్టిన, ఎవ్వరు కూడా లేరు ఇప్పటి వరకు. మ్యాక్సిమం అందరూ బయట పడవచ్చు. ఎందుకంటే మనకు గవర్నమెంట్ సర్కిల్ ఉండదు కాబట్టి వాళ్ళని పట్టుకొని మేనేజ్ చేసినారు. చాలామంది మేనేజ్ చేశారు. రాజధాని కూడా చేయించారు. లేరు మన దగ్గర కూడా ఎవరు లేరు. అందరూ ఇప్పుడు మీ దాంట్లో అందరూ అయిపోయారు. అందరూ అయింది కదా, ఎవరన్నా ఉంటారు. ఒకటి అది ఏమవుతుందంటే ఒక్కోసారి క్వశ్చన్స్ నెంబర్ తప్పు రాయడం, ఈ నెంబర్ అటే వేయడం, ఆ నెంబర్ ఇటే అవుతుందంటే ఫెయిల్ అవుతాం. ఫస్ట్ అంటే పాస్ కావాలి 100%. అదే జరుగుతుంది మిస్టేక్. ఇక ఒక్కసారి పడిపోయిన వాటి రాదు, కష్టం బాగా ఇబ్బంది. లేవర్ స్టూడెంట్ కూడా కష్టమే, కష్టం కాదు. ఇవాళ జరుగుతాయి మిస్టేక్స్. సరే, దానికి చెప్పినందుకు దాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఇంకోటి విషయం ఏంటంటే సార్ బాగా చెప్తుండే, కాకపోతే నా బుర్రకి ఇంకొక విషయం. ఇప్పుడు ఇక్కడ ఈ 2020-2021 ఈ బ్యాచ్లో 36 నెలలు ఉన్నారు ప్రజెంట్. చాలా వరకు అందరూ మంచి విద్యార్థులే, అందరూ కూడా బాగానే చదవడం జరిగింది. నేను కూడా తక్కువ ఎవరు కూడా సబ్జెక్ట్ వైజ్ ఎవరు కూడా తక్కువ పెట్టలేదు. మంచి మంచిగా తీసుకొచ్చి మీకు పెట్టేది జరిగింది. రాత్రి క్లాసులు కూడా కొంతసార్లు కూడా డబ్బులు పెడితే డెవలప్ కావడం కారణం ఏంటి? ఫీజెస్ తక్కువ. 400-300 ఫీజు. ఆ 300-400 అల్ల సగం మంది ఎగనాం. మళ్ళీ మేము వచ్చారు సగనం. సార్ అని రోజంటారు, ఒకరు అంటారు సార్ నాకు పైసలు లేవు సార్ అని వాళ్ళు ఏడుతారు, వాళ్ళు మాఫీ చేయించుకుంటారు. అట్లా ఆ రకంగానే డెవలప్ కాదు. అది అందరూ ఒక్కొక్కటి ఇప్పుడు ఏంటి 1000 లక్షలు పూస్తారు, విపరీతమైన ఫీజులు పూస్తారు. అప్పుడు జనరల్గా డెవలప్ కావడం అనేది నేను అటువంటి కాదు. గుజరాత్లో మాత్రం అందరికీ నేను మంచి చేయడం జరిగింది. 2 ఫీజుల కాడ కానీ కాచలు చేయడం కానీ ఏదో అడుగు చేయడం. మన వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు అంతా దూరంకి వెళ్ళి పనులు చేస్తారు, కష్టపడతారు కాబట్టి ఎంతో కొంత ఏదే అందుకు అంతే, అంతవరకు. కానీ ఎక్కడ కూడా మనం కూడా ఇబ్బంది చేయలేదు. ఎవరు కూడా మా ఉపాధ్యాయులను బాధిస్తే పేరెంట్స్ వచ్చినా మంచి నడిచి పంపించమని వాళ్ళని కూడా నేను ఇబ్బంది కూడా ఏం చేయలేదు. దానికి కూడా నేను అందరూ కూడా నాదే సంతోషంగా చెప్తారు. ఇప్పుడు కూడా సార్ మాత్రం ఇబ్బంది చేయలేదు. నేను ఈ 96 నుంచి మ్యాక్సిమం 2018 వరకు పడినట్టు జరిగింది. పడిన తర్వాత మానకొండలో కూడా అదే సుధాకర్ మళ్ళీ బడా పెంపిడు. పంపిన తర్వాత ఒక 1 year 6 నెలలు నడిపేయలేదు. నడిపి నాకు అంత దూరం వచ్చాడు కాదు. పాత సార్ అన్నీ ఉన్నాడు. అదే రవీంద్రకి మళ్ళీ అప్పచెప్పిన. ఆయన 3-4 ఏళ్ళు నడిపించినాం కొత్తగా. ఇంకా 2022-2023 నాకు అది ఖర్చున్నప్పుడు కాదు సార్, మీరే నడుపుకోండి, నాకు ఆ బండితో కాదని చెప్పి మనకు రవీంద్ర సార్ కూడా అప్పచెప్పారు. వాళ్ళు పడక నాకు అప్పచెప్తే ఆ రవీంద్ర సార్ తర్వాత 1 year తర్వాత నేను మళ్ళీ తీసుకొని ఉంచడం జరిగింది. ఇక నాకు బడి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనం ఈ వయసుకు సంబంధించినటువంటి తెలుసు సార్ అని ఆ సార్కు కంటిన్యూ చేయడం జరిగింది. అంతవరకు అది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. చాలా సంవత్సరాల నుంచి నడిపిన పోరాటం చేసినాం.
బస్సులు కూడా 2025 పెట్టినా, 20 దాకా పెట్టలేదు. 2025 కాంపిటీషన్ బాగా అయిపోయిందని బస్సు పెట్టేసినాం. ఇవన్నీ నడిచినాయి, బాగానే చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రజని చెప్పడం జరిగింది, ఒక చిన్న ముచ్చట ఏదైనా పెంచదా కానీ ఏమంటుందంటే, నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండేందుకు నా భర్తే బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. దాంతో ఇలా ఈ స్థాయిలో నేను ఉన్నాను. ప్రతి విషయంలో నన్ను ఇలా బిజినెస్ కానీ అన్నిటి రంగాల్లో నన్ను ముందు తీసుకెళ్ళి ఇది గ్రేట్ అని. భర్త అనేది కంపల్సరీ సహకారాలు ఉండాలి. భర్తది వారి ఇద్దరి సహకారం ఉంటేనే ఆ కుటుంబం సవ్యంగా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ దేవుని మనం ఆరాధిస్తాం, దేవుని తర్వాత తల్లిదండ్రులను మనం ఆరాధిస్తాం. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి కానీ తల్లి కానీ మనకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళను మనం ఆరాధిస్తూ వాళ్ళని మనం దేవునితో సంబంధం చూసుకుని వాళ్ళని మనం కూడా చివరి వరకు కూడా మనం వాళ్ళను మర్చిపోకుండా మనం మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఇక్కడ సంపాదిస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా తృప్తిపరచాలి. అటు టైంలో భర్త, ఎందుకంటే ఇప్పుడు ఒక గురువు చెప్పాడు, ఒక కళాశాల ఉండేది, పెద్ద కళాశాల. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే బీటెక్ కళాశాల కానీ బీటెక్ కానీ, ఆ కళాశాల ఒక ప్రొఫెసర్ వస్తాడు, అందరూ విద్యార్థులు అంతా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏమంటారంటే, అందరూ కూర్చున్న తర్వాత ఒక అమ్మాయిని పిలుస్తాడు. అమ్మాయికి ఒక పాప ఉంటుంది. పిలిచి, అమ్మ ఒక బోర్డు పైన నీకు దగ్గర సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే మంచిది దగ్గర, నీ తల్లిదండ్రులు కానీ నీకు స్నేహితులు కానీ ఒక 6 పేర్లు ఎన్నుకోమంటుంది. 10 మంది 6 పేర్లు ఎన్నుకోమంటే 6 మెంబర్స్ పేర్లు వస్తుంది. ఇప్పుడు రజని చెప్పిందని వాడు చెప్తాను. అయితే 6 మెంబర్స్లో ఆ బోర్డు పైన ఎక్కిస్తారు. అందుకెళ్ళి ఒక 2 తీసేయమంటారు, ఫ్రెండ్స్ తీసేస్తారు 2. ఇంకెవరు ఉంటారు? ఇక 4 ఉంటారు. ఎవరు? తల్లిదండ్రులు, కొడుకు, భర్త. అందుకెళ్ళి ఇంకో 3 తీసేయమంటారు. 3 తీసేది ఆమె ఏడుస్తుందంటే ఇట్లా తీసేయాలి. కొడుకు, తల్లిదండ్రులు మరి ఏం చేయాలి? ఎట్లా తీసేయాలి? ఏడ్చుకుంటే ఆ 3 పేరు తీసేస్తారు. తీసేస్తే ఎవరు మిగులుతారు? మళ్ళా భర్త. ఎందుకమ్మా మళ్ళీ తీసేసిన తర్వాత మీరు ఎందుకు ఏడుస్తానో ఏమైందంటే, సార్ ఒకటే, నేను మా తల్లిదండ్రులు అంటే నేను తల్లిదండ్రులు పోయిన తర్వాత తల్లిదండ్రులు ఉంటారు, ఉన్నసేపు ఉంటారు. వాళ్ళు పోయిన తర్వాత నా కొడుకు ఉంటాడు. నా కొడుకు ఏ యుఎస్ఏ పోతాడో, ఏ సాఫ్ట్వేర్ ఎక్కడో బతుకుతాడు. భార్యతో నన్ను పెళ్లి చేసుకుంటాడు. మేము అప్పుడు బతికేదేమోతో నా భర్త మేమిద్దరమే బతకాలి జీవితాంతం. చనిపోయేంత వరకు నా భర్తే తోడుంటాడు, నేను ఆయనకు తోడుంటాను. కాబట్టి నా భర్త పేరు పెట్టినని చెప్తాను. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ జరిగేది, అప్పుడు లేదంట. కానీ ఇప్పుడు కొంచెం ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం సూచనలు చేసుకొని ఈనాడు ఈ సమాజంలో మనం ఎట్లా పోవాలి, మనం ఎట్లా బతకాలి, ఎవరిని గౌరవించాలి, గురువుని ఎట్లా గౌరవించాలి, భగవంతుని ఎట్లా ఆరాధించాలి, ఉన్నటువంటి స్నేహ సంబంధాలలో ఎవరితో నిశ్చయం చేయాలి, మన విద్యార్థులను మన దగ్గర విద్యార్థులను కూడా పిల్లలు కూడా ఏ విధంగా చదువులు అందించాలి అని మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో విపరీతమైనటువంటి జనాభా ఉన్నది, పెరుగుతుంది. ఈ జనాభాకు ఉన్నటువంటి యువకులు బాగా తయారయ్యారు. ఇంత తాగుడు తందనాలు ఏం లేదు. ఒక్కసారి భాషగా చూడలేదు. కట్టిమేళ్ళ ఒక్క 10 years కింద ఎట్లా ఉంటే ఒక 2-3 భాషలు ఉండే, ఇవాళ చూడుకొని 100 అయినాయి. 100 పెడితే సరిపోతున్నావు. మన పోరాలు చూస్తే 78% ఆడవాళ్ళు పోరాడు, 90-70 ఆడవైపు కావాలి అంటారు, ఆడవైపు తీసుకుంటారు. దీంట్లో చూస్తూ మేము సీన్ కొట్టుకోదు చూస్తే మంది అంతా 30 ఏళ్ళోడు, 35 ఏళ్ళోడు, 25 ఏళ్ళోడు, 25 ఏళ్ళోడు, 15 ఏళ్ళు అంటే వాళ్ళు సంపాదిస్తారు. నేను కాదన్నాను, కానీ ఆగుడుకు బానిస అయిపోతారు. అలవాటు పడితే ఏమైందంటే ఒకసారి ఇలా బీరు తాగినాం అనుకో, రేపు మళ్ళీ బీరు తాగుతాడు. ఇంకా దానికి అలవాటు పడివాడు చివరికి తల్లిదండ్రులను ఇబ్బంది చేస్తున్నాడు. ఇట్లా ఏమైందంటే వాళ్ళ సమాజంలో గుర్తింపు రాదు. కాబట్టి తల్లిదండ్రులు చాలా గమనించి ఉన్నటువంటి వాళ్ళను, తమ్ముడు మీకు తమ్ముడైనా అన్నైనా మీరు ఉన్నటువంటి అసలు ఏం చేస్తారనేది చోటు వాళ్ళకు కూడా మనం సలహా ఇచ్చుకుంటూ దాన్ని మార్పించినట్టయితే మన భారతదేశం బాగుపడుతుంది. లేకుంటే ఇదే ఇదే వ్యవస్థ దొరుకుతుంది. ఇంక 20 ఏళ్ళ వరకు ఏంటి అరాచకాలు ఎక్కువైంది. తాగుడు బాధ్యతలు, తాగుడు చాలా పరిశుభ్రం అయ్యి కరీంనగర్లో 10 హాస్పిటల్స్ ఉంటాయి. ఇలా 100 వేలైంది. ఎందుకోసమని తాగుడుతోనే విపరీతమైన రోగాలు వస్తాయి. దాంతోనే ఎక్కువ మనం గమనిస్తాం. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కానీ మనం పెట్టుకుంటాం.
అటువంటి జరగకుండా మన పిల్లలకు మనకు అప్పుడు తగిన విద్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు ఎన్నో విద్యకు ప్రాధాన్యత లేదు. ఏం లేదు, ఇష్టం దున్నేసలు కట్టుడు, నా కొడుకు అల్పూరు చదువుతాడు, తోక చదువుతాడు, తొండ చదువుతాడు తప్ప ఏం లేదు. మార్పులు గదే చదువు వెళ్ళేనా గదే చదువు. కానీ ఒక ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీషు వాయిన్ ఉండేటువంటి ఉపాధ్యాయుని పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఏం లేదైనా గంతే ఉంటుంది, ఏం లేదన్నా అదంతా నిల్లే చెప్పుకోవడం గొప్పే. కానీ ఏముండదు, ఎందుకైనా గదే చదువు గంతే. గవే పుస్తకాలు, గవే బుక్కులు, గవే చదువుకోవాలి అన్నీ ఉంటాయి. కానీ ఏ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు తీసుకునేటప్పుడు వాడు తెలుగు మాట్లాడద్దు. ఇంటికి పోయేంత వరకు ఇంగ్లీష్ మాట్లాడేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఇంగ్లీష్కే విలువ ఉండదు. సాఫ్ట్వేర్ వల్ల అమెరికా వల్ల ఏదో ఇవాళ ఇంగ్లీష్ కావాలి కాబట్టి మా కొన్ని భాషలకు అవసరం కాబట్టి తప్పనిసరిగా అటువంటి ఉపాధ్యాయులు తీసుకుంటే ఆ స్కూల్ బాగుపడుతుంది. ఇప్పుడు అసలు లేదు, ఇష్టం పెట్టుకుంటారు, ఇష్టం చేస్తారు. ఇప్పుడు బాగుంటుంది కాబట్టి కొంచెం మనం దాన్ని గమనించుకుంటా మళ్ళీ అటువంటి వారికి కానీ మనకి చక్కగా ఉద్యోగాలు చూసుకోవాలి. తర్వాత మీరు అందరూ కూడా ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ జాబ్లు కానీ సాఫ్ట్వేర్లు అన్ని రకాల ఉన్నారు కాబట్టి సంతోషం. ఈ బ్యాచ్ బాగున్నది. ఎందుకంటే అందరూ కూడా సంపాదించుకుంటారు కొద్దిగా గొప్ప. ఈ రజని కూడా బాగా చెప్పుకొని పోవాలి. అదే మెచ్చుకుంటాను నేను. ఎన్నో విషయం చెప్పింది, దాన్ని కూడా మెచ్చుకోవడం జరిగింది. మీరు కూడా ఈ గ్రూప్ తయారు చేసి ఆ కన్నయ్య గారితో మీరు సరేనా మీరు గ్రూప్లో పెట్టడానికి మెయింటైన్ చేయండి, చూసుకుంటే మంచిది. ఎందుకంటే జీవితంలో మనం తీసుకుపోయేటప్పుడు ఏం తీసుకుపో, మన ఆత్మ అంటే తెలుసు కదా భగవంతుడు. ఒక మనిషికి కొన్ని లక్షల కోట్ల ఆత్మలు ఉంటాయి, ఒకటే ఆత్మ ఉంటుంది. ఎవరు చచ్చిపోయిన శరీరం మిగులుతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవరైనా కలిసి కొండబెట్టడం కొండం అది మిగిలది. మనం పోయిన తర్వాత ఏదైపోయింది తెలియదు. కానీ ఉన్నంతసేపు మంచి సేవలు, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, మంచి చేయాలి, అబద్ధాలు ఆడకుండా అందరినీ మనం నొప్పియకుండా బతకడం నేర్చుకోవాలి. అది మనకు ముక్తి జరుగుతుంది, మనం మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. దీన్ని మీరు అందరూ ఆశించాలని, అందరూ కూడా మీరు బాగుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు అక్కడ ఫిజికల్గా స్కూల్ లేకపోవచ్చు, కానీ మేము ఆ దారిలో వెళ్తున్నాం, అటు చూస్తున్నప్పుడల్లా మాకు ఆ స్కూల్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది సార్. నిజంగా మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాం సార్. ఇక మీదట కూడా అందరము కమ్యూనికేషన్లోనే ఉన్నాము, కమ్యూనికేట్ అయ్యి ఉందాం సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీకు ఎన్నో పనులున్నా సరే, పెళ్ళిళ్ళున్నా, ఫంక్షన్స్ ఉన్నా అవన్నీ మానుకొని ఈరోజు ఇక్కడికి సమావేశానికి వచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు సార్. ఒక్కసారి మా అందరి తరఫున ఒక చిన్న సత్కారం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ మీకు మేజర్ రోల్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు యూ రజనీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. రోజు ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్ గా స్మూత్ గా పర్ఫెక్ట్ గా జరగడానికి మెయిన్ కారణమైన అర్చన అండ్ దివ్య గారికి కూడా మనం సన్మానం చేయాలని కోరుకుంటూ జ్యూరీ మెంబర్స్ జాయిన్ కోరుతున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాస్.